ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న జంటలకి దేవుని ఆశీస్సులు. మొదటి వివాహ వార్షికోత్సవంలో దేవుని విశ్వాస్యతతో నిండిన ఒక సంవత్సరానికి కృతజ్ఞత చెబుతూ మరో సంవత్సరంలోకి అడుగు పెట్టిస్తున్నందుకు ఆయనకు సాక్షిగా అనేకులకు ఆదర్శ దంపతులుగా ఉండటానికి దేవుని జ్ఞానము, సహాయము, ఆశీర్వాదం కోసం ప్రార్థిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాలతో కట్టబడదాం. మత్తయి 19:6 కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. కీర్తన 127:1 యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. కీర్తన 107:1 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కొలస్సీలు 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎఫెసీలు 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సంఖ్యాకాండము 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోషువ 24:15 నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. వివాహం అనేది కేవలము ఒప్పందం కాదు, అది దేవుడు స్థాపించిన పవిత్రమైన ఒడంబడిక. మమ్మల్ని కలిపి ఒక అందమైన వివాహ సంవత్సరాన్ని పూర్తి చేయించినందుకు దేవునికి కృతజ్ఞతలు. నీ ప్రేమ, క్షమ, రక్షణ బలానికి ధన్యవాదాలు. మేము పరస్పరం సహనంతో, త్యాగభావంతో ప్రేమించుకునేలా చేయుము. మా వివాహ బంధం క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా ఉండనివ్వుము. మేము త్వరగా క్షమించుకునే హృదయాలని, ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను ఇవ్వుము. మా భవిష్యత్తును నీ చేతుల్లో అప్పగిస్తున్నాం. మా గృహాన్ని, మేం చేసే పనిని, మా గర్భాన్ని ఆశీర్వదించి సంతానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించుము. మా కుటుంబంలో ప్రార్థన కేంద్రంగా ఉన్నప్పుడు ప్రేమ, సమాధానం బలపడుతుంది. దేవుని సన్నిధితో ఆ గృహం నింపబడుతుంది. ప్రార్థన. ప్రేమస్వరూపుడా, కరుణా కృపాతిశయములు గల తండ్రి, నీకు వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా ఈ దంపతులను నీ రెక్కల నీడలో భద్రపరిచి నీ ప్రేమకి రూపముగా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నందుకు, అలాగే రానున్న దినాలలో, రానున్న సంవత్సరాలలో ఇదే ప్రేమ, ఐక్యత, ఆదరణ కలిగి అనేక సంవత్సరములు జరుపుకొనుటకు వారిద్దరి మధ్య నమ్మకము, విశ్వాసం పెంపొందించమని, ఒకరికొకరు అర్థం చేసుకునే మనసు, భర్తకి లోబడే మనసు, భార్యని ప్రేమించే తత్వం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునేలా యేసు ప్రేమ కలిగి వారి జీవితం, వారి కుటుంబం దినదినం అభివృద్ధి చెందుతూ ఈ జంట అందరికీ ఒక మాదిరిగా ఉంటూ యేసుని ధరించుకున్న కుటుంబంగా ఉండాలని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.